Garuda Kitchen World exclusive stainless steel samanlu wholesale and retail. Aziz Plaza in Hyderabad. ఈమె ఇక్కడ ఈ అమ్మాయి ఈ ముగ్గురు అమర్దీప్ కి పిచ్చ ఫ్యాన్స్ అన్నమాట. ఇంటర్వ్యూ ఇట్లా స్టార్ట్ అవ్వక ముందే చెప్పేస్తూనే ఉంది, అక్క నాకు అమర్దీప్ అంటే అట్లా ఇష్టం, రేపు ఆఫీస్ ఉంది, ఆయన కూడా ఎగ్గొట్టేసి ఇక్కడ రావడం జరిగిందని చెప్తుంది. మరి ఎందుకు ఫ్యాన్స్ అయ్యారు మీరు అమర్దీప్ కి? చాలా జెన్యున్ గా ఆడాడు, చాలా అసలు స్టార్టింగ్ లో అయితే అసలు చాలా తొక్కేసి. అంటే మిగిలిన వాళ్ళు జెన్యున్ గా ఆడలేదా? మిగతా వాళ్ళు జెన్యున్ అసలు అనిపించలేదు నాకు, అసలు కళ్ళు మొత్తం అమర్దీప్ మీద ఉన్నాయి బికాస్ ఆఫ్ ఫ్యాన్ కదా. సో దట్స్ వై. సో అమర్దీప్ అంటే చచ్చిపోయాము. ఇంకా అతనితో ఇంకా ఓట్స్ ప్రతి స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు ఓటేసింది అయితే నేనే అమర్దీప్కి. అతనే గెలవాలనుకున్నాను, బట్ బై మిస్టేక్ పర్లేదు. బట్ హార్ట్ఫుల్గా అయితే అమ్మాయి గెలిచాడు నా లెక్క ప్రకారం. సో అసలు చాలా హ్యాపీగా ఉన్నా, అసలు రాగానే ఎంజాయ్ చేయాలన్న థాట్లో ఉన్నాము. సో చాలా థ్యాంక్స్ బిగ్ బాస్, అమర్దీప్ గారికి మంచి అవకాశం ఇచ్చారు. సో అతను చాలా అనంతపురంకి చెందిన అతను. సో అనంతపురం అనేది మా జిల్లానే. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్. సో అమర్దీప్ అనంతపురం నుంచి గెలిచినాడు. అండ్ ఇంకోటి ఏంటంటే అమర్దీప్ అండ్ తేజు చాలా సపోర్ట్ చేసింది అమర్దీప్ గారిని. సో ఐ లవ్ దట్ ఇద్దరు జోడీ. ఎస్, జోడీ అయితే పర్ఫెక్ట్. అసలు ఇప్పుడు ఇచ్చి పడేశాడండి అసలు అమర్దీప్ అండ్ శోభ అండ్ ప్రియా, వీళ్ళు ముగ్గురు అయితే చాలా ఇచ్చి పడేశారు. అమ్మాయిలు అన్న కాదు, అమ్మాయిలు ఆడు పులిలాగా ఆడారు ఇద్దరు కూడా. అమర్దీప్ మంచి ఫ్రెండ్ అయ్యారు వాళ్ళ ముగ్గురికి. సో చాలా థ్యాంక్స్. సో అమ్మాయిలు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా ఫ్రెండ్షిప్ చేసి మంచిగా జెన్యున్గా బయటకు వచ్చాడు అమర్దీప్. సో వీఆర్ ప్రౌడ్. ఓకే, ఆమె ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతుందో వణుకుతుంది అనమాట. ఎస్, ఇప్పుడు అమర్దీప్ ఫ్యాన్ అంటున్నారు కాబట్టి ముగ్గురు ఎవరైనా ఇమిటేట్ చేయాలి అమర్దీప్ని. ఆయనకు ఒక మేనరిజం ఉంటుంది కదా, అన్న కప్పుతోనే వస్తాను బయటకి, కప్పే ఉంటుంది మన దగ్గర. ఇది అమర్దీప్ స్టైలా? అటు పైకి చేయలేము కదా, ఫస్ట్ టైం కదా. సో అందుకని బట్ వీఆర్ షై. ఓకే, ఇక్కడ ఇంకొక అమ్మాయి నువ్వేనా, నేను కూడా అమర్దీప్ ఫ్యాన్ అని అంటుంది. ఐ యామ్ ద బ్యాడ్ బాయ్. యు ఆర్ ద బ్యాడ్ బాయ్. అమ్మని ఇమిటేట్ చేస్తున్నాను. ఇమిటేట్ చేయం పర్లేదు, నిన్ను బాయ్ అయితే ఏమనుకో, నవ్వు వస్తుందండి నాకు. అమ్మాయి గర్ల్. ఓకే, ఎస్, కప్పు కొట్టుకొనే వస్తాను. ఐ యామ్ ద బ్యాడ్ బాయ్. ఐ యామ్ ద బ్యాడ్ బాయ్ అమర్దీప్ ఫర్ అమర్దీప్. ఓకే, మరి నువ్వు డిసప్పాయింట్ అయ్యావా అమర్దీప్ ఫ్యాన్ గా? అంటే రన్నర్ అప్ అవ్వడం జరిగింది. అస్సలు అవ్వలేదు. మా దృష్టిలో అమర్దీప్ ఎప్పుడు విన్నరే. మేము రన్నర్ అప్ అని ఎప్పుడు అనుకోము. మేము ఫస్ట్ నుంచి అయినా ఖచ్చితంగా విన్ అవుతాడు అని అనుకున్నాం, కానీ విన్ అవ్వలేదు. కానీ మా దృష్టిలో మాత్రం విన్నరే. నేను బిగ్ బాస్ చూడలేదా? ఆయన కూడా ఇక్కడికి వచ్చావు. బిగ్ బాస్ చూడను, బట్ అమర్దీప్ ఫ్యాన్. చూసారా, ఏమి చదువుకోలేదు కానీ ఎగ్జామ్లో పాస్ అయిపోయినానంత ఈజీగా చెప్పేసింది తను. అంటే కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి, సో అలా బిగ్ బాస్ అయితే చూడను. అమర్దీప్ అయితే చాలా ఇష్టం నాకు. అమర్దీప్ అండ్ తేజు జోడి చాలా ఇష్టం. సీరియల్ చూసావా నువ్వు? జానకి చూసాను. సిరిసిరి మూవల్ నుంచి చూసామండి మేము. అంత పెద్ద ఫ్యాన్ అమర్దీప్కి. చాలా అంటే చాలా ఇష్టం. కానీ ఖచ్చితంగా కప్పు కొట్టుకొస్తాడు అనుకున్నాం. కానీ అంటే వ్యవసాయం చేసిన వాడికి ఒక్కడికే కాదు ఇక్కడ అవకాశము. బీటెక్ చేసి కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చాము. దట్ ఈస్ రైట్ పాయింట్. అసలు ఎవరు వ్యవసాయం కాదు, ఎవరు ఇది కాదు, ఎవరికైనా ఉంటుంది ప్రాబ్లమ్స్. అంటే ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పకూడదు, బట్ అక్కడ ఏంటంటే ఆ మ్యాటర్ అనేది తీసుకురాకుండా ఉంటే బాగుండేది. సో అది సింపతి వైజ్ అని అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఆ గేమ్ షో అనేసి. సో అక్కడి నుంచి నాకు నచ్చలేదు ప్రశాంత్. సో అక్కడ వ్యవసాయం అనేది తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్నాం అంటే, ఇక్కడ జాబ్ చేస్తున్నాం అంటే ఇన్నర్ ఫీలింగ్ ఎక్కడి నుంచో మనం చదువుకుంటూ వచ్చాం. మనం కూడా ఒక గ్రామానికి చెందిన వాళ్ళమే, మనకు కూడా వ్యవసాయాలు ఉంటాయి, మనం కూడా రైతు బిడ్డలమే. అందరు రైతు బిడ్డలే, బట్ ప్రొఫెషన్కి వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది, ఒక్కొక్క యాక్టర్గా వెళ్ళాలని ఉంటుంది. సో అది అమర్దీప్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అది రాంగ్ వేలో ప్రొటెక్ట్ అవ్వడం అది రాంగ్. సో అందువల్లే ప్రశాంత్కి కొద్దిగా సింపతి అన్న డైలాగ్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దట్ ఈస్ రాంగ్ వే. ఓకే, సో ఇక్కడ ఈ బ్యాచ్లో అయితే ఇలా ఉందన్నమాట వీళ్ళ స్వాగ్. మరి వెనకాల అక్కడ బాయ్స్ గ్యాంగ్ ఉంది. చూస్తుంటే మొత్తం ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట. మొత్తం గ్రూపులుగా ఫామ్ అయ్యారు. ఇక్కడ కూడా ఏమైనా స్టార్ మా బ్యాచ్ లాంటివి ఏమైనా బ్యాచ్లు ఉన్నాయా? అమర్దీప్ ఫ్యానా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అన్ని టేబుల్స్ వైపు అన్ని కవర్ చేస్తున్నాం కదా. ఇక్కడ కూడా ఒక పెద్ద గ్యాంగ్ ఉందన్నమాట. మీరంతా హైదరాబాదేనా? మణికొండలో స్టే చేస్తాను. ఓకే,
మీరు ఎందుకు ఫ్యాన్ అయ్యారు అమర్దీప్కి? యాక్చువల్గా అమర్దీప్ ఫ్యాన్ ఎందుకంటే యాక్చువల్గా ఒకటి చూసానండి శ్రీదేవి డ్రామా కంపెనీలో, నాట్ బిఫోర్ బిగ్ బాస్. యాక్చువల్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒకటి లైఫ్ స్టోరీకి ఒకటి యాక్ట్ ఇస్తాడు. అక్కడ నుంచి న్యాచురల్గా ఉంది, పర్ఫార్మెన్స్ బాగా రియలిస్టిక్ ఉంది అనేసి సెర్చ్ చేశా ఎవరు తను అనేసి. మొత్తం సెర్చ్ చేస్తే మొత్తం మన కేటగిరీ ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా జాబ్ ఇంట్రెస్ట్ లేకుండా చిన్న స్టేజ్ నుంచి వచ్చినాడు అనంతపూర్లో. జస్ట్ షార్ట్ ఫిల్మ్స్ తీసుకుని అక్కడ నుంచి కొంచెం బాగా కనెక్ట్ అయ్యాడు. అక్కడ నుంచి చూసుకుంటే ఇంకా ఫుల్ ఫ్యాన్ అయిపోయాము. మనోడు యాక్చువల్గా అమర్దీప్ కంటే ముందు తేజస్విని ఫ్యాన్. తేజు ఫ్యాన్. తేజస్విని ఎప్పుడైతే అమర్దీప్ ను పెళ్లి చేసుకుందో అప్పుడు అమర్ ఫ్యాన్ అయిపోయాడు. అలా ఏం లేదు. ఫస్ట్ యాక్చువల్ అలా ఏం లేదు, జస్ట్ జోక్ చెప్తున్నాడు కానీ ఓకే యాక్సెప్టెడ్, దానికి యాక్సెప్టెడ్. ఓకే అంటే ఎందుకంటే నేను అంటే వాళ్ళ వైఫ్ కన్నా వాళ్ళ వైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే నేను హట్ అవుతా. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ అమర్దీప్ యాక్చువల్గా, నాట్ తేజస్విని. యాక్చువల్గా తేజస్వినికి అయితే ఫ్యాన్, బట్ మోర్ దెన్ హర్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ అమర్దీప్ ఫ్యాన్. ఫస్ట్ అమర్దీప్, నెక్స్ట్ తేజస్విని. నేను యాక్చువల్గా ఎవరి ఫ్యాన్ కాదు, మేము అందరం రూమ్ లో ఉంటాం. వీడు ఒక్కడే అమర్దీప్ ఫ్యాన్. మేము ఎవరికి సపోర్ట్ కాదు, జస్ట్ బిగ్ బాస్ చూసాం. స్టార్టింగ్ ఆన్వర్డ్స్ మేము కూడా బిగ్ బాస్ చూసాం. బట్ ఎవరికి అనేది ఫ్యాన్స్ అయితే ఈ సీజన్ లో పర్టికులర్ గా ఈ సీజన్ లో వీళ్ళకి ఫ్యాన్స్ అనేది ఏం లేదు. ఎందుకంటే లేదబ్బా హీరో ఫ్యాన్, మేము బోలే ఫ్యాన్. అవును, జస్ట్ బిగ్ బాస్ మేము జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము. బట్ నేనే ఎక్కించిన పిచ్చి. బట్ ఓకే, అమర్దీప్ ఫాల్ గేమ్స్ ఆడి ఇంత దూరం వచ్చాడని చెప్పేసి ఇంకొంతమంది కూడా అనడం జరుగుతుంది, దానికి మీరేం చెప్తారు? యాక్చువల్గా ఒకటి చెప్తానండి, ఫోల్ గేమ్ అదల్లా పక్కన పెట్టేస్తే నాకేమనిపించింది అంటే, ఇప్పుడు పక్కన సరే ఉంచుకోండి పర్లేదు, నాకు ఒకటి అనిపించింది ఏమంటే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్ జరిగింది, అది కూడా క్లోజ్ కాల్. పల్లవి ప్రశాంత్ ఫస్ట్ నుంచి పాజిటివ్ వచ్చినాడు, ఒక సెంటిమెంట్తో వచ్చినాడు, వర్కౌట్ చేసుకుంటూ వచ్చినాడు, పాజిటివ్ నుంచి వచ్చినాడు ఫస్ట్ నుంచి. బట్ అమర్దీప్ ఫస్ట్ ట్రోల్ అయ్యాడు ఫస్ట్ 5-7 వీక్స్. బట్ 5-7 వీక్స్ నుంచి ఆ ట్రోల్ని తీసుకొని మళ్ళీ అంత అంటే శివాజీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ అంత లాస్ట్ వరకు వచ్చి సెకండ్ పొజిషన్ వచ్చినాడంటే ఇంకా దెర్ ఈజ్ నో డిస్కషన్ అనమాట. అతను ఏమన్నాను వీ లైకింగ్, ఎందుకంటే అది కూడా ఎందుకు అన్నా అంటే దెర్ ఈజ్ రీజన్స్ బిహైండ్ ఇట్. ఈయన నిజమైన ఫ్యాన్. కళ్ళల్లో మెరుపులు చూసారా, కళ్ళల్లో కొన్ని వాటర్ కూడా తిరుగుతున్నాయి. ఇంత సీరియస్ ఫ్యానా నువ్వు? పేరేంది బ్రో? సాయి కుమార్ రెడ్డి. అమర్దీప్ గారు మీకోసం కంట తడి పెట్టిన ఫ్యాన్ అన్నమాట, రియల్ ఫ్యాన్. బట్ ఒక రిక్వెస్ట్ అండి, ఇప్పుడు ఇక్కడికి వస్తారు కదా విత్ తేజ్ని అండ్ అమర్దీప్ గారి మధ్యలో నన్ను ఒక ఫోటో ఐ వాంట్ దట్. అంటే ఇద్దరికి అంటే మ్యారేజ్ చేసుకున్నాక ఐ లైక్. అమర్దీప్ ఫ్యాన్స్ చాలా మంది అంటే ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి తెలుసు సిచ్యువేషన్. బట్ మీకు పాసిబుల్ ఉంటే మాకు ఒక ఫోటో విత్ అమర్ గాని ఓకే, తేజ్ని ఫ్యాన్ ఆల్సో యాక్సెప్టెడ్, నో ప్రాబ్లం. బట్ ఓకే సూపర్. మీరు చూస్తారా బిగ్ బాస్? లేదు, ఓన్లీ దట్ పర్సన్. ఓకే.